several programs throughout the year, and as usual this year also we are celebrating Children's Science Festival to celebrate Children's Day. On this occasion I would like to mention you that this is the third edition of the Children's Science Festival, and again on the first two occasions, this occasion also we are collaborating with Tirupati Balotsavam. So with their collaboration we are doing it for the third time, and number of students enrolled for this program is even higher than the last year. So we have several projects, more than 60 individual projects in the teams, and then we have more than 20 science dramas also enrolled for this program. And without further delay, I would like to on the behalf of Regional Science Center, I would like to thank all the guests for accepting our invitation, and for being the chief guest, Sri KVN Kumar sir, DEO, so for being the chief guest, thank you very much sir. And then we have K. Sridhar sir. So we are
hoping you will be making this program a grand success. And without any further delay, I would like to invite our chief guest of today's program to say few words. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈ రీజనల్ సైన్స్ సెంటర్లో ఏర్పాటు చేసిన సైన్స్ సెలబ్రేషన్స్ అండ్ ఎగ్జిబిషన్స్, తర్వాత మన బాలోత్సవ కమిటీ వాళ్ళు, ఈ రీజనల్ సైన్స్ సెంటర్ కమిటీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. నేను ఈ జిల్లాలో మొన్న రీసెంట్గా జాయిన్ అయ్యాను డిఓగా. జాయిన్ అయిన వెంటనే పాల్గొన్న ఫస్ట్ పార్టిసిపేషన్ మీ రీజనల్ సైన్స్ సెంటర్లో ఈ చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అండ్ సైన్స్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చిల్డ్రన్ డేకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చిల్డ్రన్స్ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. మీకు చిల్డ్రన్స్ డే గురించి 2 విషయాలు. మీ అందరికీ తెలుసు, మన భారత ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, వారిని చాచా నెహ్రూ అని కూడా పిలుస్తారు. వారికి పిల్లలంటే చాలా అభిమానం. వారికి ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా పిల్లలతో సంతోషంగా గడపడం, వాళ్ళతో ఆడుకోవడం, వాళ్ళతో ఉండటం, వాళ్ళతో స్పెండ్ చేయడం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళతో పాటు ఉండటం అనేది ఆయనకి చాలా ఇష్టము. ఆయన ఎక్కువ పిల్లలతోనే స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. దాని సందర్భంగా దానికి గుర్తుగా మన ప్రధాని గారికి పిల్లల మీద ఉన్న పిల్లలన్నా గులాబీ పువ్వులన్నా ఆయనకి ఇష్టమని మీ అందరికీ తెలుసు. దాని సందర్భంగా మీ అందరికీ కూడా చిల్డ్రన్స్ డే, ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటున్నాం. మీరు స్కూల్స్కి వెళ్తారు, స్కూల్లో చదువుకుంటారు. దాంతోపాటు మీలో అనేక రకాలుగా ఇన్నోవేషన్స్ కొత్తగా ఏమి నేర్చుకోవాలనే దాని మీద ఈరోజు దాదాపు 60 ఎగ్జిబిట్స్ వచ్చినాయి. చాలా బాగా చేశారు అందరూ కూడా. మీరు అందరితో పాటు ఉండటం కాకుండా, మీరు ఎడ్యుకేషన్ మీదే కాకుండా అందరికీ సేవ, ఎదురు పెద్దవాళ్ళని గౌరవించడం కానీ, మన స్నేహితులతో గడపడం కానీ, పెద్దవాళ్ళతో ఉండడం కానీ అది అలవాటు చేసుకోవాలి మీరు అందరూ. అంతేగాని మనం పాఠశాలలో స్కూల్లో ఉంటాము, ఇంటికి వెళ్ళటం కాదు. మీరు సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్లు చేయటం కాదు. ఆ సెల్ ఫోన్ కాకుండా ఇంటికి వెళ్ళి చదువుకోవడం, పేరెంట్స్తో ఉండటము, మీరు చక్కగా అభివృద్ధిలోకి రావాలి. దానికి సందర్భంగా మీకు అనేక రకమైన సదుపాయాలు మన ప్రభుత్వం ఇస్తుంది. మీకు సైన్స్ సెంటర్లో ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు బాగా చదువుకుంటే మీ పేరెంట్స్కి, మీ తల్లిదండ్రులకి, అలాగే మీ ఉపాధ్యాయులకి అందరికీ కూడా మంచి ఇదవుతుంది. మీరు రాబోయే రోజుల్లో ఇలాగ ఇన్నోవేటివ్గా ప్రోగ్రామ్స్లో పాల్గొని చదువులోనే కాకుండా ఇంకా మీ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది మీలో. ఆ కాన్ఫిడెన్స్తో మీరు బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దిగ్విజయంగా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసిన సహకరించిన ఈ బాలోత్సవ కమిటీ వారికి, రీజనల్ సైన్స్ సెంటర్ అథారిటీస్కి కూడా అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ పిల్లలు కూడా ఇంకా అందరూ పేరెంట్స్ చెప్పింది విని మీరు చక్కగా పిల్లలకి ఏం కావాలో అవి ఎప్పటికప్పుడు వాళ్ళకి సమకూర్చాలి అనే భావంతోనే ఈరోజు మీకు ఎగ్జిబిషన్స్లో మీకు కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం కానీ, మీకు చేసి మీలో ఉన్న ఇన్నోవేషన్స్, మీకు కొత్తగా మీరు ఏం నేర్చుకున్నారు, మీకు ఇంకా ఏం తెలుసుకోవాలి, దాంట్లో ఇంకా మీరు వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు చిల్డ్రన్స్ డే కార్యక్రమంగా మీ అందరికీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీరందరూ ఇంకా చక్కగా బాగా చదువుకొని ఇంకా వృద్ధిలోకి రావాలని, తిరుపతి జిల్లాకి మంచి పేరు తేవాలని, అలాగే మీ పాఠశాలకి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అనమాట. అది ఎప్పటి నుంచో మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చిన్నపిల్లల గురించి సార్ చెప్పినట్టు బాగా ఆయన చిన్నపిల్లలు అంటే ఇష్టము. దాని దృక్పథంతోనే చిల్డ్రన్స్ డే గురించి మ్యాక్సిమం వాళ్ళ గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ ఎట్ట చేయాలా, తర్వాత ఈ స్కూల్స్లో అయితేనే కానీ, తర్వాత ఇంకా ప్రతి పేరెంట్సు టీచరు కొలాబరేషను వాళ్ళ యొక్క ఉన్నతికి చాలా తోడ్పడతారనమాట. కాబట్టి ఈ చిల్డ్రన్ ప్రతి ఒక్కరూ ఎంతసేపు చదువు అనే కాకుండా, చదువు తర్వాత ర్యాంకులు, మార్కులు, వాటిలో ఎక్కువ మార్కులు వస్తేనే మేధావులు అన్నట్టు, మార్కులు తక్కువ వస్తే ఏమీ లేదు, లైఫే లేదు అన్నట్టు ఉండకుండా ప్రతి ఒక్కరూ ఒక విజ్ఞానం డెవలప్ చేసుకోవాలి. తర్వాత కామన్గా ఉండాలి. ఎక్కువ ఎంతసేపు బుకిష్ నాలెడ్జే కాకుండా శారీరక దృక్పథంతోనూ మానసిక దృక్పథంతోనూ పెరగాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఇప్పుడు చిల్డ్రన్ ఎందుకంటే ఓన్లీ 1 or 2 చిల్డ్రన్ అయిపోయినారు. కాబట్టి ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీద అయిపోతూ ఉంది. దానివల్ల ఎక్కువ సెన్సిటివిటీ అయిపోతున్నారు పిల్లకాయలు. ఎందుకంటే ఫోకస్ ఎక్కువ. తర్వాత వాళ్ళని ఈ కార్పొరేట్ స్కూల్స్లో చేర్పించేస్తున్నారు. తర్వాత ఎందుకంటే వాళ్ళు ఫోకస్ మెయిన్గా చదువు అని చెప్పేసి వాళ్ళని ఒక రకంగా తయారు చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చూసేదాన్ని బట్టి ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇప్పుడు ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గర పెట్టడం అయితేనే కానీ వాళ్ళు చెప్పడము ఎక్సలెంట్. దగ్గర వాళ్ళు అసలు ఇప్పుడు సైంటిస్ట్ లాగా తయారున్నారు.
ప్రతి ఒక్కరు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫోర్త్ క్లాస్ పిల్లకాయలకి ఎకో సిస్టమ్ ఇప్పుడు ఇంజనీరింగ్లో థర్డ్ ఇయర్లో వచ్చేటి వాళ్ళకి ఫోర్త్ స్టాండర్డ్లో వచ్చేస్తూ ఉంది. తర్వాత ఈ అదర్ సిస్టమ్స్, తర్వాత ఇంకా మాకు మెడికల్ సిస్టమ్స్ కూడా ఇంకా శరీరంలో బాడీ పార్ట్స్ అయితేనే కానీ తర్వాత ఫంక్షనింగ్ విధానం కూడా చిన్న 5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్లో వచ్చేస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మానసిక ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువ తగ్గించుకునే దాన్ని కూడా అలవాట్లు, శారీరక ఎక్కువ ఈ ప్లేఫుల్ జాయ్ఫుల్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా చదువులు అట్లాంటివి బాగా చేసుకుంటూ ఉండాలి. ఎంతసేపు ఈ సెల్ ఫోన్స్, మీడియా, టీవీ ఇట్లాంటివి కాకుండా దాన్ని ఎంతవరకు అంటే అంతవరకు ఉపయోగపెట్టుకోవడమే అంతే. అంతేకాని ఎక్కువ కంటిన్యూస్గా చేసుకుంటే దానికి బానిసైపోతాము, దురవాళ్ళకి పాటు అవుతారు. తర్వాత గ్రాడ్యువల్గా బ్రెయిన్ మన మెమరీ కెపాసిటీ తగ్గిపోతుంది. మెమరీ కెపాసిటీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద చిల్డ్రన్ డెవలప్మెంట్ ఆల్సో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పేపర్లో చూస్తా ఉన్నా, మన రాజస్థాన్ కోటా అనే జిల్లాలో మోర్ దెన్ 20 మెంబర్స్ చిల్డ్రన్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్నారు, చనిపోయారు. కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా స్టాటిస్టిక్స్ ప్రకారం 2017 నుంచి 2020 సంవత్సరంలో 5 years పీరియడ్లో మోర్ దెన్ 50,000 పీపుల్స్ ఆత్మహత్యలు. సో ఇట్లాంటివన్నీ అరికట్టాలి. అసలుకి బేసిక్గా దేనికోసం ఇవన్నీ అవసరం లేదు కదా. పేరెంట్స్ ఇంత కష్టపడి ఇష్టపడి మిమ్మల్ని అందరి బాగా చదివించి పెంచి పెద్ద చేస్తూ ఉంటే చిన్న వాటికి చిన్న సెన్సిటివ్ విషయాల్లో అనవసరంగా లేని పని మైండ్లో వేసుకొని తర్వాత దానికి త్యాగం చేసుకోవడము, తర్వాత ఇట్లాంటి చేసుకోవడం వల్ల తల్లిదండ్రులకి అయితేనే కానీ శరీరానికి బేసిక్గా దేశానికి కూడా చాలా నష్టం అన్నమాట. కాబట్టి చిల్డ్రన్ ఏదైనా కానీ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నా కానీ ప్రతిదీ టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, ప్రతిదీ డిస్కస్ చేయండి, కమ్యూనికేట్ చేయండి. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నా కమ్యూనికేట్ చేసుకొని డిస్కస్ చేస్తూ ఉంటే చాలా బాగా డెవలప్ అవుతుంది మన దేశము. ఎందుకంటే మన దేశంలో యూత్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి యూత్ అనేది మెయిన్గా దేశానికి గర్వకారణం. యూత్ వల్లనే దేశం డెవలప్ అయ్యేది. అదేవిధంగా ఇప్పుడు బాలలు నెక్స్ట్ వాళ్ళే కదా. కాబట్టి వీళ్ళు కూడా బాగా ప్రతి ఒక్కరూ ఈ శారీరక డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు మెంటల్ హెల్త్. కాబట్టి శారీరక ధార్యంగా ఉండాలి. ఇంతసేపు మనకి బుకిష్ నాలెడ్జే కాకుండా కొంచెం సోషల్ యాక్టివిటీ, సోషల్ అవేర్నెస్, కమ్యూనికేషన్, ఎవరిని ఇంటికి వచ్చినా కానీ పెద్దవాళ్ళతో మాట్లాడడము. ఇప్పుడు చూస్తే మా మనవరాలు కూడా ఉందా అమ్మాయి, ఒక 5th స్టాండర్డ్. ఇంట్లో వచ్చే ఎవరన్నా బంధువులు వస్తే వాళ్ళతో మాట్లాడదాం, గవర్నమెంట్ సపరేట్గా కూర్చోవడం అట్లా. కానీ మార్క్స్ అన్నీ ఫస్ట్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కొంచెము టీచర్స్ కూడా వాటిల్లో వాళ్ళ గురించి కొంచెం యాక్టివ్గా చూసుకొని వాళ్ళ ఒక ఇట్లాంటి డెవలప్మెంట్స్ తర్వాత యాక్టివిటీ చూసుకుంటూ పేరెంట్స్ కూడా వాళ్ళతో చేసుకుంటూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. సో ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ మాత్రం ఎక్సలెంట్. సో ఇట్లాంటి ఎగ్జిబిషన్స్ కంపల్సరీగా డెఫినెట్గా ప్రతి ఒక్కరు జరుగుతూ ఉంటే ఇంకా రావాలి. ఇంకా స్టూడెంట్స్ ఒక తక్కువగా అన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ స్టూడెంట్స్ ఎత్తుకుంటే మనకి తిరుపతిలో చాలా స్కూల్స్ ఉన్నాయి. అట్లాంటి స్కూల్స్ కూడా కొన్ని అవేర్నెస్ ఏర్పడి తర్వాత వాళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజుని మనమంతా చిల్డ్రన్స్ డే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకని? ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లలే ఈ దేశం ఏం అవ్వాలన్నా పిల్లల చేతిలో ఉంది. ఈనాటి పిల్లలే రేపటి పౌరులు, ఈ దేశ అభివృద్ధి కారకులు అనే ఒక సూత్రాన్ని ఆయన గట్టిగా నమ్మారు. కాబట్టి పిల్లల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసేవారు. ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు కూడా తెచ్చారు. సో రొటీన్గా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే స్కూల్కి వెళ్ళాం, ఏదో 2 ఎక్స్పెరిమెంట్లు చేసాం, చాక్లెట్లు ఇచ్చారు, తిన్నాము, వెళ్ళిపోయామని కాకుండా ఈ రోజుని మనం చెక్ చేసుకోవాలి వేర్ వీఆర్ అనేది. తల్లిదండ్రులు ఒక బాధ్యతగా తన పిల్లలకి ఏమి ఇస్తున్నారు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నారా, మంచి అలవాట్లు నేర్పిస్తున్నారా, మంచి చదువు నేర్పిస్తున్నారా అనే ఒక రెస్పాన్సిబిలిటీని చెక్ చేసుకోవాలి తల్లిదండ్రులు. అలాగే టీచర్లు తన పిల్లలకి ఏం కావాలి, మనం ఏమి ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, ఇంకా ఎంత ఇవ్వాలి అనేది. అదేవిధంగా పిల్లలు కూడా మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, ఆ బాధ్యతను గుర్తించాలి. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలం ఫ్యూచర్లో, మన స్కూలు ఉపాధ్యాయులు కానీ మన స్కూల్ కానీ మనం ఏమి ఇవ్వగలం, మన సమాజానికి ఏమి ఇవ్వగలం
మనం సమాజంలో ఒక భాగం కాబట్టి మనము చక్కగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి వీళ్ళందరినీ సక్రమంగా చూడగలిగినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరు కదా. కాబట్టి అందరూ ఈ సందర్భంగా చిల్డ్రన్స్ డే సందర్భంగా మన బాధ్యతను గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇంకోటి ఏమంటే ఈ రోజుల్లో చాలామంది నేను ఒక్కడిని బాగుంటే చాలు, మా నాన్న బాగా నాకు చదివిస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఖర్చులకు అనుకుంటారు. మనం ఒక్కరం బాగుంటే ఈ దేశం ఏమీ బాగుపడదు. అందుకే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన అందుకే ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఇంత చేశారు. ఒక పోటీతత్వం రావాలి, హెల్తీ కాంపిటీషన్. పక్కవాడు అది చేశాడా, నేను దానికంటే మంచిది చేయాలి, మంచిగా ఆలోచించాలి. మంచి కాంపిటీషన్తో ముందుకెళ్తే ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. తద్వారా మన స్కూల్కి కానీ, మన తల్లిదండ్రులు కానీ, మనకు కానీ రేపొద్దున మంచి ఫ్యూచర్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన దేశం ప్రపంచ దేశాల్లో ముందుండే అవకాశం ఉంటుంది. మనం నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. ఇది అందరూ మన వాళ్ళందరూ చెప్పారు. అయితే 1889 నవంబరు 14వ తారీఖున నెహ్రూ గారి జన్మదినం అయితే 1964లో అతను చెప్పారు. 1964కు ముందు మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నామా లేదా? ఇది నెహ్రూ యొక్క పుట్టినరోజును జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం 14వ తారీఖు. 1964కు ముందు కూడా మనం చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. అది ఎప్పుడు అంటే నవంబర్ 20వ తారీఖు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. అది యునైటెడ్ నేషన్స్ వారు నవంబర్ 20వ తారీఖును ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డేగా పొందుపరిచారు. ఒక్క 3 దేశాలు మాత్రమే, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా మాత్రం, ఈ 3 దేశాలు మాత్రం ఆ రోజు జరుపుకోవు. వాళ్ళకు ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో మాత్రము మనం నవంబర్ 14వ తారీఖున మనం ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. బాలల దినోత్సవం యొక్క ప్రతి సంవత్సరం ఒక స్లోగాన్ ఉంటుంది. ఈ సంవత్సరం యొక్క స్లోగాన్ ఏమిటంటే, ఇన్వెస్టింగ్ ఆన్ యువర్ చిల్డ్రన్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్. నువ్వు నీ భవిష్యత్తు ఎవరి మీద ఆధారపడి ఉంది? నేటి పిల్లలే రేపు భారత పౌరుడు. కాబట్టి ఈరోజు మనం పిల్లలపైన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో అది మన భవిష్యత్తులో వాళ్ళపైన మనపైన మన సమాజానికి ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అనేటువంటి యొక్క ప్రబోధాన్ని తెలియజేస్తూ ఈసారి ఈ స్లోగాన్ అనేది మనకు అందివ్వడం జరిగింది. పిల్లలు, మీరు చాలా ఈ చిన్న వయసులో చాలా క్యూట్గా ఉంటారు. ఇంతసేపు చెప్పారు సారు, చాలా మంచి ఈ వయసులోనే మీకు ఏమి నేర్పిస్తే అది పట్టుబడుతుంది. అవును కదా? చాలా. ఒక ఇంటికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వస్తే పెద్ద ఆయన మాట్లాడుతుంటే అతనికి ఈ చిన్నపిల్లలు ఆడుతా పాడుతా అతనికి కాళ్ళు తగిలినది. ఇప్పుడు మనం చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు పెద్దవాళ్ళు ఎత్తుకుంటే ఆ కాళ్ళు తగులుతూ ఉంటే కూడా ఆనందంగా ఉంటుంది. కానీ మీరే కాస్త పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ కాళ్ళు తగిలితే ఏమంటారు అమ్మ నాన్నోళ్ళు? పెద్దవాళ్ళు కాళ్ళు తగలకూడదనైనా తప్పునైనా అంటారు. అవునా కదా? అలాగా ఆ పిల్లోడు చెప్పారు, పెద్దవాళ్ళు కాలు తగిలింది తప్పునైనా నువ్వు చేయొద్దు అని చెప్పేసి. అప్పుడు ఆ పెద్ద ఆయన ఇంటికి వచ్చిన ఆయన చాలా మంచి బుద్ధులు నేర్చుకుంటున్నాడు ఈ పిల్లోడు అని చెప్పేసి జోబీలో నుంచి ఒక చాక్లెట్ ఇచ్చినాడంట. ఎవరికి? ఆ అబ్బాయికి. అప్పుడు ఆ కుర్రోడిని అడిగినారు మన ఏరా, ఇప్పుడు తాత ఇచ్చినాడు కదా నీకు ఒక చాక్లెట్, ఇక మీట నువ్వు ఎప్పుడు పెద్దవాళ్ళ కాలు తగలకుండా చూడాలా, అర్థమైందా అని చెప్పేసి అనేసి ఇప్పుడు ఏం చేస్తావు అనేసి అన్నాడంట. ఇప్పుడు ఏం చేస్తావారంటే వాడు అన్నాడంట, ఇంకొకసారి వచ్చి కాలు దొక్కుతానన్నాడంట. ఏరా ఎందుకంటే ఇంకొక చాక్లెట్ ఇస్తాడు కదా తాత అన్నాడంట. అలాగా కాకుండా మనం పిల్లల్లో ఏంటంటే పాజిటివ్ దృక్పథం మనం మనం మంచి చేసుకోవాలి. ఒక చిన్న మీకు ఇన్సిడెంట్ చెప్తాను. మీకు మామూలుగా మీ పాఠశాలలో పరుగు పందాలు పెడతా ఉంటారు. అవునా? పరుగు పందాలు పెడితే ఒకడు ఏం చేశాడంటే అందరికంటే ఫాస్ట్గా ముందుగా వెళ్తున్నాడు, మీకు అందరికంటే కూడా చాలా. అప్పుడు అతను ఏం చేశాడంటే దారిలో ఒక రాయి తగిలి పడిపోయింది. మిగతా వాళ్ళందరూ ఆ పిల్లోని దాటుకొని దాదాపు తప్పనిసరిగా ఒక బౌండరీ చివరిలో అది గెలుపుకు ప్రతీకగా ఒక గీత గీసుంటారు. ఆ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కమారి తిరిగి చూశారు. తిరిగి చూస్తే తమకంటే ముందుగా పరిగెత్తున్న అబ్బాయి వెనక పడిపోయినాడు. ఇంకా కొంచెం దూరంలో ఉండగా వెనకాల పడిపోయినారు. టక్కని అందరూ అక్కడ ఆగిపోయి అందరూ ఆ అబ్బాయి లేలేని పరిస్థితిలో ఉన్నాడు. అందరూ తిరిగి వెనక్కి వచ్చి ఆ అబ్బాయిని కూడా
మామూలుగా మనం పట్టుకొని నడిపించుకుంటూ అందరూ ఒకటేసారి ఆ గెలుపు గీతను దాటారు. దట్ ఈస్ ద స్పిరిట్. పిల్లల్లో అలాంటి తత్వం, అలాంటి భావన చిన్నప్పటి నుంచే పురోధి కావాలి. అలాంటి మనస్తత్వాన్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. పిల్లలు ఎట్లా ఉంటారంటే, పిల్లలకు ఎందుకు అంత ఇదిగా క్యూట్గా ఉంటారంటే, పిల్లల యొక్క మెదడు పెరుగుదల ఎలా ఉంటుందంటే, పుట్టినప్పుడు మొదటి సంవత్సరంలో దాదాపు రెట్టింపు పరిమాణం పెరుగుతుంది. తర్వాత 3 సంవత్సరాలకు 80% మెదడు పెరుగుదల ఉంటుంది. తర్వాత 5 సంవత్సరాలకు 90% మెదడు పెరుగుదల ఉంటుంది. ఆ తర్వాత 20 సంవత్సరాలకు టీనేజ్ వరకు ఆ మిగిలిన 10% ఫిలప్ అవుతుంది. అందువల్లే చిన్నప్పుడు పిల్లలు మనం ఏం చెప్పినా అది వెంటనే గ్రహించగలుగుతారు. అది ముఖ్య కారణం అన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడినా మనకు కొత్తగా వస్తుంది, ఆలోచన చేసేటట్టుగా చేస్తుంది, చాలా మనం కూడా ఆనందింపజేస్తుంది. అలాంటి ఉత్సాహాన్ని పిల్లల్లో పెంపొందించుకోవాలి. తల్లిదండ్రులు పని ఏమిటంటే 5 సంవత్సరాల వరకు పిల్లోని దొరలాగా సాకాలి, అంటే రాజులాగా సాకాలి. కానీ 6వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు పిల్లవాడికి నేర్పించిన అన్ని బుద్ధులు, అన్నీ ఇవి మంచి చెడ్డాన్ని తప్పనిసరిగా కొట్టైనా తిట్టైనా నేర్పించాలి. తర్వాత 16వ సంవత్సరం తర్వాత వాళ్ళను స్నేహితుల్లాగా చూసుకోవాలి. అర్థమైందా? కాబట్టి ఇలాగా పిల్లల ఎదుగుదలకు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తే, మంచి అలవాట్లను నేర్పిస్తే తప్పనిసరిగా తెల్లవారుతూ లేయడం, అలాగనే తల్లిదండ్రులకు కూడా సహాయం చేయాలా. మీరు నేను చదువుకుంటున్నానమ్మా అనేది కాదు, నీ చదువుతో పాటు ఇంట్లో మన తల్లిదండ్రులకు కూడా మీకు తోచిన సహాయము, సెలవుల్లో కానీ మరొకప్పుడు కానీ వాళ్ళు ఎక్కువ పని ఉండేటప్పుడు కానీ సహాయం చేస్తూ ఉంటే మనకు కూడా ఆ మంచి అలవాట్లు అనేది ఏర్పడతాయి. కాబట్టి పిల్లలు ముఖ్యంగా ఇదంతా గమనించి మీలో ఒక నైతిక విలువలను పెంపొందించుకునేటట్టుగా చిన్నప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు భవిష్యత్తులో మంచి భారత పౌరులుగా తయారవుతారని ఆశిస్తూ